కోరుట్ల ఆదర్శనగర్లో హత్యకు గురైన చిన్నారి హితీక్ష మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అంత్యక్రియల కోసం పాప డెడ్ బాడీని ఇంటికి తరలించారు. చిన్నారి హితీక్ష డెడ్ బాడీని చూసి బంధువులు బోరున విలపించారు. పాపను చివరి చూపు చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చారు. ఇటు దుబాయ్ నుంచి వచ్చిన పాప తండ్రి రామ్ కూతురు డెడ్ బాడీని చూసి తల్లడిల్లిపోయాడు. రామ్ను పట్టుకుని భార్య, తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. మరోవైపు చిన్నారిని చంపిన వాళ్ల కోసం పోలీసుల వేట కొనసాగుతుంది. అన్ని ఆధారాలను సేకరించారు. చిన్నారి పిన్ని మమతను సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఆమె మర్డర్ చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. రైటిక మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కోరుట్ల చిన్నారి హితీక్ష మర్డర్ కేసు అప్డేట్స్ ఏంటి? జ్యోతి, నిన్న ఈ టైంకు బతుకున్న హితీక్ష ఇప్పుడు శ్మశానంలో పూడ్చివేయడానికి సిద్ధంగా తరలిపోతుంది. నిజానికి ఏ పాపం ఎరగని చిన్నారిని ఏ కక్షల వల్లనో గానీ గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను గొంతు కోసి దారుణంగా చంపేసిన ఘటన ఇది మొత్తం కొరుట్ల పట్టణమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన కేసు ఇది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి ఆడుకుంటూ అదృశ్యమైన పాప చివరికి పక్క ఇంట్లోని ఒక బాత్రూమ్ లో రక్తం మడుగులో పడి ఉండి మృతదేహంగా కనిపించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిన్నటి నుంచి కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఒకే ఒక నిందితురాలని, అనుమానితురాలని అదుపులోకి తీసుకున్నారు. అది కూడా ఈ పాప చిన్నమ్మ, అంటే వాళ్ళ చిన్నాన్న భార్య అయిన మమతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్యకు కుటుంబ కలహాలు, కుటుంబంలో జరిగిన గొడవలే కారణం అనేది ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం రాత్రి పాప చనిపోయి మృతదేహంగా కనిపించిన పంచలు ఇప్పటి వరకు కూడా మొత్తం ఆ కొరుట్ల ఆదర్శ నగర్ కాలనీ వాసులంతా కూడా పాప ఇంటి దగ్గరే కనిపించారు. ఎందుకంటే ఆడుతూ పాడుతూ చాలా అల్లరి తిల్లరుగా ఉండే ఒక చిన్నారి పాప తమ కళ్ళ ముందే హత్యకు గురి కావడం, ఆ పాపను తలుచుకొని చాలా మంది కన్నీరు మున్నీరయ్యారు. ఇక తల్లి నవీన కావచ్చు, నానమ్మ కావచ్చు, తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యుల రోదనలు అయితే వాళ్ళను ఊహించడానికి ఎవరి తరం కాలేదని చెప్పొచ్చు. మధ్యాహ్నం సౌదీలో ఉన్న తాత ఆకుల మదన్ ఇంటికి చేరుకున్నారు. అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. తాత తన మనమరాలి మృతదేహంపై పడి రోధించిన తీరు కూడా అందరినీ కంటతరి పెట్టించింది. సాయంత్రం 4 గంటలకు పాప మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు డెడ్ బాడీని. ఆ కొద్దిసేపటికి తండ్రి రాము కూడా సౌదీ నుంచి ఇంటికి చేరుకున్నారు. ఎంతో భవిష్యత్తున్న ఆ కూతురు తన కళ్ళ ముందే చనిపోవడం ఆ తండ్రిని కంటతరి పెట్టించి చెప్పొచ్చు. మొత్తం కూతురు మృతదేహాన్ని ఉంచిన ఫ్రీజర్ పై పడి తండ్రి చాలా గుండెల రోధించాడు. తండ్రి రావడంతో స్థానికులు కూడా తరలి వచ్చి రామును ఓదార్చే ప్రయత్నం చేశారు. చివరికి పాప తల్లి నవీన, తర్వాత తండ్రి రాము వాళ్ళిద్దరు ఒకరినొకరు పట్టుకొని గుండెల రోధించడం కావచ్చు, తల్లిదండ్రులను పట్టుకొని రాము ఏడ్చిన విధానం కావచ్చు, అక్కడ ప్రతి ఒక్కరిని కూడా చూసిన వాళ్ళందరూ కూడా కంటతడి పెట్టుకున్నారు. మొత్తంగా ఒక విషాదకరమైన వాతావరణం ఆదర్శ్ నగర్ లో కనిపించింది. పాపను చంపడానికి చేతులెలా వచ్చాయనే కోణంలో కూడా చంపిన వాళ్ళను నిందిస్తూ చాలా మంది శాపనార్థాలు కూడా పెట్టిన సిచ్యువేషన్ మనం చూసాము. ఓవరాల్ గానైతే పాప తన నిండి భవిష్యత్తును చిదిమేశారు ఎవరో గుర్తిన వ్యక్తులు. ఈ ఒకటే ఒక క్లూ ఆధారంగా మాత్రం వాళ్ళ చిన్నమ్మ మమతను తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. దీంట్లో కుటుంబ సభ్యులకు సంబంధించిన ప్రమేయం ఉందనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎస్పీ అశోక్ కుమార్ నేరుగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. 5 టీంలను రంగంలోకి దింపి చాలా ఆధారాల తీసుకున్నారు. ఇంటి పక్కనే ఎవరూ లేని ఇంట్లో ఒక బాత్రూమ్ లో పాపను తీసుకెళ్లి హత్య చేయడం చూస్తుంటే ఒక్కరితో కాదు, ఇది ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న ఆలోచనతో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎందుకంటే పాప గొంతును కత్తితో దారుణంగా కోయడం చూస్తా ఉంటే పాప ఎట్లా ఓర్చుకున్నది, ఎందుకంటే అది రోడ్డుకు పక్కనే ఉన్న బాత్రూమ్. అది పాప లోపల ఏమాత్రం అరిచినా లేకుంటే తర్వాత పెనుగులాడినా కూడా బయటికి వినిపించే అవకాశం ఉంది. కానీ ఆ పాప ఎట్లాంటి సౌండ్ రాకుండా ఆ పాపను హత్య చేయడం చూస్తుంటే చాలా పగడ్బందీగా ప్లాన్డ్ గా ఇదంతా కూడా చేసినట్టుగా కూడా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే వాళ్ళకు పోలీసులు అయితే ఒక కన్క్లూజన్ కి వచ్చినట్టు అర్థమవుతుంది. కాకపోతే మీడియాకు కానీ తర్వాత పూర్తి వివరాలు కానీ అఫీషియల్ గా వెల్లడించాల్సి ఉంది. జ్యోతి. రైట్ వెంకటేష్. జగిత్యాల జిల్లా కోరుట్లలో అభంశుభం తెలియని ఓ చిన్నారి దారుణ హత్యకు గురైంది. వాష్రూమ్ లో చిన్నారిని గొంతు కోసి హత్య చేశారు. హితీక్ష మర్డర్పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కుటుంబ కలహాలతోనే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పెద్దల గొడవలో ఓ అమాయక చిన్నారి హత్యకు గురికావడం జగిత్యాల జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. నిన్న సాయంత్రం చిన్నారి హితీక్షిని ఎత్తుకెళ్లి బాత్రూంలో దారుణంగా గొంతుకోసి చంపారు. పాప కోసం తల్లి గాలించగా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్దిసేపటి తర్వాత పక్కింట్లోని ఓ బాత్రూంలో శవమై కనిపించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.
చిన్నారిని ఎవరు చంపారనే కోణంలో విచారిస్తున్నారు. ఇక్కడనే ఆడుకుంటుందట. ఆడుకుంటే స్నానం చేపిస్తా అంటే తర్వాత వేస్తా అన్నదట పాప. ఇక మరి ఆమె చూసిందా చూడలేదా తెలియదు. పాప ఆడుకుంటూ మరి ముందుకు ఎట్లా పోయింది అనేది ఏం తెలియదు. ఇక మాకు తనకు ఉంటే మా ఇక్కడనే ఉంటుంది. మమ్మల్ని అడిగేసరికి మా ఇంటికి రాలేదని చెప్పేసి మేము అన్ని ఇల్లు సెర్చ్ చేసుకుంటా వెతికినాం. చిన్నారి హితీక్ష పిన్ని మమతను అదుపులోకి తీసుకున్నారు. ఇంటి పోరుతోనే చిన్నారిని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. అర్ధరాత్రి నుంచి 5 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సీసీటీవీ ఫుటేజ్లో అనుమానితుల కదలికలు గుర్తించి మమతను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అనుమానితురాలైన మమత నిజంగానే ఈ హత్య చేసి ఉంటే దాని వెనుక కారణాలను కూడా పోలీసులు తెలుసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు పాపను హత్య చేసింది ఒక్కరేనా, ఇంకా ఎవరైనా సహాయం చేశారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. పాప ఆడుకుంటుంది, తానం చేస్తాను మాత్రంలకైనా నేను చేపిస్తాను వచ్చినాను గంతే. వచ్చి చూసేటానికి లేదు. నా లెంకినాము చూసి వచ్చినాము. నేను పోలీస్ స్టేషన్కి పోయినా. లెంకి పోలీస్ స్టేషన్లో పోతే వాళ్ళు వచ్చి ఇవన్నీ లెంకితే అలా దొరికింది. అలా బాత్రూంలో దొరికింది. అక్కడ కరీంనగర్ షాపింగ్ కొని వచ్చిన మొత్తం చూసుకున్నది. ఆ పెద్ద పిల్లకి నేను భయపడ్డాదట. భయపడితే బాల్ కొనిచ్చిల్లట, ఆడుకున్నాడట. స్నానంకు ట్యాప్ ఆన్ చేసి స్నానం అయిందట బాత్రూంలోకి. అది సరిగ్గా బయట లేదట. అందరు పిల్లలు ఉన్నారు. ఆ మొక్క మిస్ అయింది. ఏమైందో ఏమని చెప్పాలా, నా గోళ్ళ మీద అనుమానం అని చెప్పాలా, నా బిడ్డల పేరు చెప్పుతుందని అవ్వా దాని పానంతో ఉంచలేరు. కోరుట్ల ఆదర్శనగర్ కాలనీలోని రామ్ నవీన దంపతుల కూతురు 5 ఏళ్ల చిన్నారి హితీక్ష గొంతు కోసి దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. ఇంటి ముందు మోహరం వేడుకలను చూస్తున్న చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గంటసేపు అంతా వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత చిన్నారి కోసం గాలిస్తుండగా ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటి బాత్రూంలో డెడ్ బాడీ కనిపించింది. అయితే నేను షాపు నుండి 5 నెలల సుమారులో వచ్చే వరకునే అప్పుడు పెద్ద పుళ్ళు వచ్చినాయి. అమ్మాయి ఇంట్లో పోయింది భయపడి. నేను ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చి ఆ అమ్మాయితో కాసేపు నేను మాట్లాడినా. అలా నాన్నమ్మతో మాట్లాడినా. అప్పుడు షాప్కి వెళ్ళిపోయిన తర్వాత 8:30కు నాకు ఫోన్ చేశారు. ఈ హితీక్ష కనబడతలేదు మరి అని నాకు ఎత్తే మరి అంతా లెంకుతున్నామని అన్నారు. వెంటనే షాప్ బంద్ చేసుకుని వచ్చే వరకునే ఈ ఆడకట్టంతా సరౌండ్ ఆదర్శ నగర్ అందరు లెంకుతూ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. ఇకనే వాళ్ళు టీం పోలీసు వాళ్ళు వచ్చి అంత లెక్కంగా పక్కపొంటి బాత్రూంలో అమ్మాయి ఎవరో అది పోసేసి ఆడ బాత్రూంలో పడేసారు. 5 సంవత్సరాల పాప మాకు కోడలు అవుతుంది. పాప యొక్క చనిపోయిందన్న వార్త అంటే చంపేసిరన్న వార్త తెలియగానే మేము చాలా దిగ్బంధికి లోనైనాం. ఇటు విషయమే మేము తెలియగానే ఫస్ట్ ఇక్కడికి వచ్చినాం. ఇక్కడి వాతావరణం చూసి వాళ్ళ పేరెంట్స్ని చూసి మాకే బాధ అనిపిస్తుంది. మా చుట్టాలంతా అభం శుభం తెలియని ఆ చిన్నారిని ఎవరు తీసుకువెళ్లారో, అంత దారుణంగా ఎందుకు చంపారనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. చుట్టుపక్కల ప్రాంతంలో సీసీ ఫుటేజ్ విజువల్స్ ఆధారంగా అనుమానితుల ఆధారాలు సేకరించారు పోలీసులు. పాప తండ్రి రామ్, బాబాయి లక్ష్మణ్ కవల పిల్లలు. పాప తాతతో పాటు తండ్రి రామ్, బాబాయి లక్ష్మణ్ ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్నారు. రామ్కు 7 సంవత్సరాల బాబు, 5 ఏళ్ల హితీక్ష ఉన్నారు. లక్ష్మణ్కు 2 పాపలున్నారు. ప్రస్తుతం ఇంట్లో తల్లి నవీన, పిన్ని, నానమ్మతో ఉంటుంది చిన్నారి. చిన్నారి హత్య కేసును ఛేదించేందుకు అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. రక్తం మరకలతో ఉన్న బాత్రూం ఫ్లోర్ ని పగలగొట్టి తీసుకెళ్లారు పోలీసులు. రక్త నమూనాల ఆధారంగా నిందితులను కనిపెట్టే అవకాశం ఉంది. చిన్నారి హత్య వార్త విని సౌదీ నుంచి తిరిగి వచ్చారు తాత ఆకుల మదన్. మనవరాలి మరణ వార్త విని కన్నీరు మున్నీరవుతున్నారు. పాపను చంపిన వాళ్ళు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. కోరుట్ల ఆదర్శ నగర్లో హత్యకు గురైన చిన్నారి హితీక్షి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అంత్యక్రియల కోసం పాప డెడ్ బాడీని ఇంటికి తరలించారు. చిన్నారి హితీక్షి డెడ్ బాడీని చూసి బంధువులు బోరున విలపించారు. పాపను చివరి చూపు చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చారు. ఇటు దుబాయ్ నుంచి వచ్చిన పాప తండ్రి రామ్ కూతురు డెడ్ బాడీని చూసి తల్లడిల్లిపోయాడు. రామ్ను పట్టుకుని భార్య, తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చెన్నూరుకు బస్ డిపో విషయమై
మంత్రి పొన్నంతో మాట్లాడినట్లు చెప్పారు వివేక్ వెంకటస్వామి. చెన్నూరు ప్రజల చిరకాల వాంఛ అయిన బస్ సర్వీసులను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరు పట్టణంలో బస్ డిపో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉందన్నారు. బస్ డిపో కోసం ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడడం జరిగిందని చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని బస్టాండ్లో 5 బస్ సర్వీసులను ప్రారంభించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. డిపోకు సంబంధించిన భూ వివాదం ఉన్నందున పనులు నిలిచిపోయాయని తెలిపారు. పెట్టిన కేసును వాపసు తీసుకుని అభివృద్ధికి సహకరించాలని కోరారు మంత్రి. చెన్నూరులో ప్రయాణికులు చాలా రోజుల నుంచి ఒక ఎక్స్ప్రెస్ బస్ కావాలి హైదరాబాద్కి. మాకు సాయంత్రం పూట ఉన్నది కానీ పొద్దున 5 గంటలకు ఒక ఎక్స్ప్రెస్ బస్ ఉంటే బాగుంటుందని చెప్పి రిప్రజెంటేషన్ రావడం జరిగింది. నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి మాకు ఈ బస్ అర్జెంటుగా శాంక్షన్ కావాలని చెప్పి వారిని కోరినప్పుడు తక్షణమే వారి బస్సు ఈ చెన్నూరు టు హైదరాబాద్ శాంక్షన్ చేయడం జరిగింది. చెన్నూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో బస్సు రీచ్ కావాలి, ప్రజలకు ఉపయోగపడాలి. ఇక్కడ బస్ డిపో వస్తే బాగుంటుంది అని చెప్పి వారు ఆ మీటింగ్లో కోరడం జరిగింది. నేను ఇక్కడ ఎవరైతే కేసు వేశారో కోర్టులో వారిని అందరినీ కూడా నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు తొందరగా ఈ కేసు విత్డ్రా చేస్తే ఇక్కడ మన చెన్నూరులో కూడా ఒక బస్ డిపో తెచ్చే అవకాశం ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎన్నికల టైంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో ROR వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. చెన్నూరు సెగ్మెంట్లో అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. అక్రమ ఇసుక రవాణా అంటూ ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి వివేక్. 2 RO ప్లాంట్స్ ఏ మండలానికి వెళ్ళే కానీ కోటపల్లి మండలానికి 2 RO ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు మంచినీటి కోసం కూడా ఇక్కడ అవస్థ పడేది అవసరం లేదు. ఎక్కువ బోర్వెల్స్ మొన్న మంచినీటి కరువు ఉందంటే మన కోటపల్లి మండలంలోనే వేయించడం జరిగింది. మన చెన్నూరు నియోజకవర్గంలో సుమారు 12,000 అప్లికేషన్స్ వచ్చినాయి. మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 ఇల్లులు శాంక్షన్ అయితే వచ్చే 3-4 సంవత్సరాలలో. అయితే అందరికీ కూడా ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తున్నారు. దేవుడి ఆశీస్సులతో 6 గ్యారంటీ పథకాలను అమలు చేసే దిశగా పనిచేస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరులో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మదన పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి. రాష్ట్ర ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఆ దేవుడి ఆశీస్సులతో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నానని చెప్పారు. అప్పుల రాష్ట్రంగా మారిన తెలంగాణను అన్ని రంగాల్లో ముందుంచుతామన్నారు మంత్రి వివేక్. తెలంగాణ ప్రజలందరికీ తొలి ఏకాదశి ఇంకా మొహరం శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా ఈ గ్యారంటీ కార్డుని ఉపయోగించుకొని ఏదైతే స్కీమ్స్ ద్వారా గ్యాస్ అయినా కానీ 200 యూనిట్ అయినా కానీ ఇంద్రమ్మ ఇల్లులు, సన్న బియ్యము, ఇప్పుడు రైతు భరోసా ఇవన్నీ కూడా ప్రజలు ఉపయోగించుకొని దేవుణ్ణి ఇదే మొక్కినాము. ఈ గ్యారంటీ స్కీమ్ పథకాలన్నీ కూడా మంచిగా అమలు కావాలని చెప్పి మొక్కడం జరిగింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలానికి చేరుకున్న కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. భారీగా తరలి వచ్చిన జనం అడుగడుగునా పూలతో స్వాగతం పలికారు. తర్వాత సివిల్ సప్లై గోదాంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు మంత్రి వివేక్. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాలకు పోటెత్తారు భక్తులు. వేకువజాము నుంచి దేవాలయాలకు క్యూ కట్టారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా 1,00,000 పుష్పార్చన నిర్వహించారు అర్చకులు. వేములవాడ రాజన్న ఆలయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవార్చనలు చేశారు అర్చకులు.
ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు అర్చకులు. ప్రధాన ఆలయంలోని ముఖమండపంలో ఉత్సవమూర్తులకు వివిధ రకాల పూలతో పూజలు చేశారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అర్చకులు వేద పండితుల వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ సహస్రనామ లక్ష పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. లక్ష పుష్పార్చనలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు చేశారు అర్చకులు. సాయంత్రం విఠలేశ్వర స్వామివారికి మహాపూజ జరిపారు. ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు అఖండ భజన నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని శ్రీ భద్రకాళి దేవాలయంలో శాకాంబరి ఉత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా విష్ణుమూర్తి అమ్మవార్లను దర్శించుకుంటే సమస్త సౌఖ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయం రద్దీగా మారింది. సాయంత్రం నుంచి నీలపతాక్రమం అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తిథి నిత్య హోమాలు అంటే 15 రోజులు 11 రోజులకు ఒక్కొక్క తిథి ప్రకారంగా తిథి నిత్య హోమాలు, తిథి పూజా హోమాలతో కాకుండా ఖడ్గమాలలో ఉన్న అమ్మవారి ఒక్కొక్క అలంకారంతో 15 రోజులు కార్యక్రమం చేసి పౌర్ణమి రోజు వ్యాస పౌర్ణమి రోజు అమ్మవారికి శాకాంబరిగా ప్రకృతి నుంచి ప్రసాదించినటువంటి కూరగాయలు పళ్ళతోని అమ్మవారికి విశేష అలంకరణ చేస్తారు. ఈరోజు తొలి ఏకాదశి కావున విశేషంగా భక్తులందరూ వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఈ మొదటి పండుగ ప్రారంభమవుతుంది కాబట్టి ఈరోజు విశేషంగా భక్తులు వచ్చారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రఖ్యాత ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిల లలితా సోమేశ్వర ఆలయం, ప్రఖ్యాత ఉమామహేశ్వర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. అటు 12 జ్యోతిర్లింగాలుగా పేరుగాంచిన ఆలయంలో అభిషేకాలతో భక్తులు మొక్కులు తీర్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. లలిత సోమేశ్వర జ్యోతిర్లింగం అనేది చాలా విశిష్టత అని కూడా నమ్ముతుంటారు. భక్తులు ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా ఇక్కడ జ్యోతిర్లింగాలు దేవుళ్ళు ఆ నమ్మకాన్ని తీరుస్తారనే భక్తులు నమ్ముతూ ఉంటారు. సో మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి సోమశిల ఆలయానికి చేరుకొని ఇక్కడ శివరాత్రి రోజు ఏకాదశి రోజు చాలా జాతర జరుగుతుంది. ఇక్కడ మంచిగా జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని వెళ్తారు. సప్తనది సంగమంలో స్నానం చేసి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా భక్తుల కోరికలను నెరవేర్చే తల్లి లలితాదేవి గారు ఇక్కడ నిలవేల్పై ఉన్నారు. వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. ఏ కోరికతో నుంచి ఇక్కడ పూజ చేసినా కూడా ఆ కోరికలు నెరవేరి అమ్మవారికి ఒడిబియ్యం కూడా తెచ్చుకుంటున్నారు. లక్షల మంది తరలి వచ్చి సప్తనది కూడలలో స్నానం చేసి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని పోతున్నారు. నిర్మల్ జిల్లాలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. కుబీర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో జిల్లా కేంద్రంలోని ఆలయాలు కిటకిటలాడాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి రాష్ట్రానికి అందాల్సిన యూరియాలో కోత పడుతోంది. వర్షాకాలం సీజన్లో సాగు ఊపందుకోవడంతో రైతులు యూరియా కోసం షాపుల ముందు బారులు తీరుతున్నారు. రాష్ట్ర విజ్ఞప్తులను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఇక రామగుండం ఎరువుల కర్మాగారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉన్నా మొండి చేయి తప్పడం లేదు. పెద్దపల్లి జిల్లాలో రామగుండంలో మూసేసిన ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్ను మంత్రి వివేక్ వెంకటస్వామి కృషితో కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. 12 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీలో 3 ఏళ్లుగా ఉత్పత్తి కొనసాగుతోంది. ఇందులో తెలంగాణకు 11% వాటా ఉంది. ఆయా రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం, యూరియా అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ సారథ్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ కోటాలు కేటాయిస్తోంది. గత ఏడాది 11,94,000 టన్నుల యూరియా ఉత్పత్తి జరిగితే రాష్ట్రానికి 4,68,000 టన్నులు రవాణా చేశారు. మిగిలిన యూరియాను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేశారు. మరి పెద్దపల్లి జిల్లా రామగుండంలో మాకు ఇక్కడ యూరియా ఫ్యాక్టరీ ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వం మాకు ఇక్కడ రైతులకు మాకు అందే తెలంగాణకు అందిన తరపు 1,10,000 టన్నుల యూరియా మాకు అందేలా
అందేది ఇచ్చిపెట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వేరే రాష్ట్రాలకు సప్లై చేయడం జరుగుతూ ఉంది. మాకు 60% యూరియా మాకు ఇక్కడ తెలంగాణ రైతులకు అందించిన తర్వాతనే మిగతా రాష్ట్రాలకు పంపించాలి. మరి చెప్తా ఉన్నాం, మాకు రైతులకు బాగా నష్టం జరుగుతూ ఉంది. ఈసారి అందుకు విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్, జూన్ మధ్య 1,03,000 టన్నుల యూరియాను రాష్ట్రానికి సరఫరా చేస్తే ఈ ఏడాది 71,773 టన్నులకే పరిమితమైంది. గత ఏడాది జూలైలో 60,000 టన్నుల కోటాను కేటాయిస్తే ఈ ఏడాది దాన్ని 30,000 టన్నులకు కుదించారు. సాధారణంగా తెలంగాణలో ఏటా 20 లక్షల టన్నుల యూరియా వినియోగం ఉంటుంది. వర్షాలు లేట్గా కురవడం వల్ల ఇప్పటికే లేట్ అయింది. బావుల కాడి, బోర్ల కాడి ఇప్పుడే దున్నుకోవడం స్టార్ట్ చేసినాం. ఈ కేంద్ర ప్రభుత్వం ఎరువులు అందకపోవడంతో ఇబ్బందులు గురవుతున్నాం. ఇకనైనా కొంచెం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఎరువులు అందించాలని కోరుకుంటున్నాం. వర్షాకాల సీజన్లో 10 నుంచి 11 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుంది. వ్యవసాయంలో యూరియా వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర నిర్ణయంతో అన్ని రాష్ట్రాల కోటాల్లో కోత విధించామన్నారు అధికారులు. తెలంగాణ మాదిరిగా ఇతర రాష్ట్రాల కేటాయింపుల్లో పెద్దగా కోతలు విధించిన దాఖలాలు కనబడడం లేదంటున్నారు రైతులు. 10 ఎకరాలు చేను కౌలు చేసుకొని పత్తి పెట్టిన. యూరియా దొరకక ఇప్పుడు అది పంట నష్టమయ్యే పరిస్థితికి వచ్చింది. ఒకవేళ యూరియా దొరకకుంటే పెట్టిన పెట్టుబడి 10 ఎకరాలకు ఎంత పెట్టుబడి అయిందో ఆ పెట్టుబడి అంతా వేయనట్టే, పెట్టుబడి అంతా నష్టపోయినట్టే. ప్రతి రైతు పరిస్థితి అంతే. గత ఏడాది జూలైలో ఉత్తరప్రదేశ్కు 3,05,000 టన్నుల యూరియాను కేటాయించారు. ఈ ఏడాది అంతే మొత్తంలో కేటాయించారు. RFCLలో ఉత్పత్తి అయ్యే యూరియాలో తెలంగాణ కోటాకు కోత పెట్టి ఇతర దక్షిణాది రాష్ట్రాలకు కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడింది. దీంతో సొసైటీల ముందు, ఫర్టిలైజర్స్ షాపుల ముందు క్యూ లైన్ కడుతున్నారు రైతులు. పలుచోట్ల యూరియా కోసం ఆందోళన చేస్తున్నారు. ప్రైవేటు ఫెర్టిలైజర్స్ షాపుల్లో యూరియా స్టాక్ ఉన్నా అధిక ధరలకు అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం రావట్టి ఇప్పటికీ 4-5 డేస్ అవుతుంది. సొసైటీలోకి వస్తే సొసైటీలో యూరియా లేదు అంటుళ్ళు, రాలే అంటుళ్ళు. ఫెర్టిలైజర్ షాపులకి వెళ్తే యూరియా లేదు అంటుళ్ళు, మందు బస్తాలు ఏమి ఇవ్వడం లేదు. ఆల్రెడీ మేము పత్తి ప్యాకెట్ తీసుకొని వ్యవసాయం స్టార్ట్ చేసి మందులు వేసే టైంలో యూరియా ఫెర్టిలైజర్ మందులు ఇవి లేవంటుళ్ళు. రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. యూరియా గురించి ఇప్పటికీ వారం రోజులు తిరుగుతాను. యూరియా ఎక్కడ దొరుకుతలేదు. యూరియాతోటే మాకు పంట వండేది. యూరియా ఉన్న డిఏపి కలిపితే మాకు పంట చేతికి వస్తుంది. యూరియా లేక మొలకలన్నీ ఆడిపోతాయి మందేక. ఇప్పుడు వారం రోజుల నుంచి తిరిగి వస్తాను. ఏం చేసుకుంటూ దోత్తలేదు. ఇక్కడ చేనులో పోకుండా కానీ 12 ఎకరాలు అని తీసిన. 6 ఎకరాలు నాది, 6 ఎకరాలు అంతా కాలు పట్టుకున్నా. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వాల్సిన యూరియా కోటా సరఫరా చేసి ఇబ్బందులను తొలగించాలంటున్నారు అన్నదాతలు. కాకతీయ విశ్వవిద్యాలయంలో 23వ స్నాతకోత్సవానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొననున్నారు. దీంతో వర్సిటీని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చారు. స్నాతకోత్సవంలో విద్యార్థులకు బంగారు పతకాలు, PhD డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. కాకతీయ యూనివర్సిటీ మరో స్నాతకోత్సవానికి ముస్తాబైంది. ఈ నెల 7న వర్సిటీ 23వ స్నాతకోత్సవం జరగనుంది. స్నాతకోత్సవ నిర్వహణకు 5 ప్రొఫెసర్లతో కూడిన స్టీరింగ్ కమిటీలు వేశారు. కమిటీల ఆధ్వర్యంలో ఒక్కొక్కరు ఒక్కో విభాగంకు ఇన్ఛార్జీలను నియమించారు. కేయూను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వర్సిటీలో అధికారులు రోడ్డు విస్తరణ పనులు చేస్తూనే గోడలకు రంగులు అద్దడం, రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్త చెదారం లేకుండా చేయటంలో నిమగ్నమయ్యారు. NSS విద్యార్థులు బృందాలుగా ఏర్పడి వారం రోజులుగా స్నాతకోత్సవం పనులు చేస్తున్నారు. రోడ్లు, భవనాల ఆవరణల్లో ఉన్న పిచ్చి మొక్కల్ని తొలగిస్తున్నారు. గేట్ 1 నుంచి గేట్ 2 వరకు ఉన్న ప్రధాన రహదారిని క్లీన్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ భవనం నుంచి కార్యక్రమం నిర్వహించే ఆడిటోరియం వరకు రహదారిని శుభ్రపరిచారు. NSS క్యాంప్ అనేది మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. మా క్యాంపస్లో మా డిపార్ట్మెంట్స్ కానీ పక్కన డిపార్ట్మెంట్స్ కానీ అన్ని రోడ్లు క్లీన్ చేస్తున్నాము. మంచిగా డిపార్ట్మెంట్స్ దగ్గర కూడా అన్ని పిచ్చి చెట్లు ఉంటే కూడా క్లీన్ చేసేసుకొని ఎలాంటి పాములు అవి రాకుండా మంచిగా చూసుకుంటున్నాము. మంచిగా ఎంజాయ్ చేస్తూ అందరికీ మంచి క్లీన్నెస్ ఉండడానికి హ్యాపీగా అనిపిస్తుంది. స్వచ్ఛ భారత్ చేస్తున్నాం. క్లీనింగ్ ఇది చెత్త అంతా తీసేసి మంచిగా నీట్గా ఉడిచేసి అంత చెత్త ఎత్తి పారవస్తున్నాం బయటికి. కే యూనివర్సిటీ సార్ నీట్నెస్ కోసం మంచిగా ఉండాలి కదా అనేసి ఎవరైనా వచ్చినా కూడా నీట్గా కనబడితే మంచి గుడ్ నేమ్ వస్తాయి కదా అనేసి స్వచ్ఛ భారత్ అనేసి చేస్తున్నాం. NSS నుండి వచ్చినాం సార్. మేము NSS వాలంటీర్ మేము ఒక 20 మెంబర్స్ వచ్చాం. మేము ఇదంతా క్లీన్ చేస్తున్నాం. గ్రాస్ మొత్తం బీకేసి చేసాం. చాలా మేము ఇప్పటివరకు అయితే దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్ కానీ తర్వాత రోడ్ సైడ్లో ఉన్నటువంటి చెత్త చెదారం ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా ఎక్కడ కూడా వచ్చేటువంటి అతిథులకు ఎక్కడ కూడా
కనబడకుండా అదేవిధంగా వచ్చేటువంటి వాళ్ళకు కూడా మేము సింగిల్ ఇది ఎక్కడ కానీ ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అనేది చెప్పడానికి కూడా మేము అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గవర్నర్ వచ్చే రోజు ఫస్ట్ గేట్ నుంచి సెకండ్ గేట్ వరకు వెల్కమ్ చెప్పడానికి మా NSS విద్యార్థుల ద్వారా మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. ఈ స్నాతకోత్సవంలో 573 విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 546 పరిశోధనా విద్యార్థులకు PhD డిగ్రీలను ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకకు హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని KUVC ప్రతాప్ రెడ్డి తెలిపారు. వర్సిటీ ఛాన్సలర్ గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. స్నాతకోత్సవానికి మా యూనివర్సిటీ ప్రొఫెసర్లు, టీచింగ్, నాన్ టీచింగ్, స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్తో కలిపి స్నాతకోత్సవాన్ని గణనీయంగా జరపాలనే ఏర్పాట్లు చేసినాము. ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. స్నాతకోత్సవం 7వ తారీఖు 11:20 మొదలవుతుంది. గవర్నర్ గారు 11:20 ఆడిటోరియంకి వచ్చేసి ప్రొసీడింగ్స్ అని, సెనెట్ మీటింగ్ ప్లస్ మన స్పీచ్, తర్వాత గోల్డ్ మెడల్ డిస్ట్రిబ్యూషన్, PhD డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ చేస్తారు. ఈ కన్వకేషన్లో మనం ఇప్పటివరకు ఉన్న PhDలు అన్నింటినీ ఇస్తాం జూన్ 30 వరకు. అదేవిధంగా 2021 వరకు ఉన్న కోర్సెస్లో వచ్చిన గోల్డ్ మెడల్ అందరికీ ఇస్తున్నాము. స్నాతకోత్సవం సందర్భంగా VC ప్రతాప్ రెడ్డి KU విద్యార్థి సంఘాల నేతలతో సమావేశమయ్యారు. స్నాతకోత్సవం పండగలా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. గూడెంలలో ఆదివాసీ పటేల్సీ ఆయుర్వేద డాక్టర్లు. వాళ్ళ ఇండ్లే ఆయుర్వేద మందుల భాండాగారాలు. ఇంటి చుట్టూ అల్లుకున్న తీగలే ప్రాణం కాపాడే సంజీవనిలు. ఆ వడమూలికల మందులతోనే ప్రాణం తీసే రోగాలను పాతరేస్తారు. పాము కాటైనా, పక్షవాతమైనా మటుమాయం చేస్తున్నారు. ఆదివాసీ బిడ్డల ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. ఆదివాసీ గూడాలలో పటేల్సీ ఆయుర్వేద డాక్టర్లపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ బిడ్డలు 100 ఏళ్లుగా అడవుల్లో జీవనం సాగిస్తున్నారు. ఆ అడవుల్లో ఆకైనా, అలమైనా ఆయువు కాపాడడానికి ఉపయోగించడంలో ఆదివాసీలే దిట్ట. వాళ్లను మించిన వాళ్ళింకా ఎవరు ఉండరనేది అతిశయోక్తి కాదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దట్టమైన కీకారణ్యం. ఈ అడవుల్లో దేశంలోనే అత్యంత విలువైన వనమూలికలున్నాయి. ఆ ఉన్న వనమూలికలు ఒకటో రెండో కాదు, లక్షల కొద్ది వనమూలికల భాండాగారం. ఏ గూడానికి వెళ్లినా, గుడిసె ముందుకు వెళ్లినా ఇంటి ముందు వనమూలికలుంటాయి. ఈ వనమూలికనే ఆదివాసీ సంజీవనిలు. ఏ వనమూలిక ఏ రోగాన్ని నయం చేస్తుందనేది ఆదివాసీలకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఏ రోగం ఏదేమైనా కావచ్చు, ఆ రోగాన్ని మటుమాయం చేసే వనమూలికలతో మందులు తయారు చేసుకుంటారు గిరిజనులు. ప్రతి ఏటా పొలాల అమావాస్య ముగిసిన తర్వాత జాగై మాతురు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గూడెం సరిహద్దు ప్రాంతంలో నిర్వహిస్తారు. అనంతరం అటవీ ప్రాంతానికి వెళ్తారు. ఆ అడవుల్లో వనమూలికలను సేకరిస్తారు. వాటిని ఇంటికి తీసుకువచ్చి భద్రపరుస్తారు ఆదివాసీలు. ఇక గూడానికి పెద్ద పటేల్ ఇంట్లో అన్ని రోగాలకు సంబంధించిన వనమూలికలుంటాయి. గూడెంలో ఎప్పుడు ఏ ఆపదొచ్చినా, రోగం వచ్చినా వనమూలికలతో మందులు తయారు చేస్తారు. ప్రధానంగా జ్వరం, దగ్గు, దమ్ము, జలుబు, కాళ్ళు, కీళ్లు, మోకాళ్లు, నడుము నొప్పి వంటి రోగాలకు మందులిస్తారు. అంతేకాదు గూడెంలో ఆదివాసీలు ఎవరైనా పాము కాటుకు గురైనా మందులు ఇస్తారు, ప్రాణాలు కాపాడతారు. అదేవిధంగా పక్షవాతం, కిడ్నీల వ్యాధులు, చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారికి మందులిస్తున్నారు. రోగాలను నయం చేస్తున్నారు. అందుకే ఆదివాసీ గూడెంలో గిరిజనులు ఆయుర్వేద డాక్టర్లుగా పటేల్స్ ని పిలుస్తారు. వీరు ఏ రాత్రైనా పగలైనా అందుబాటులో ఉంటారు. వ్యాధులతో బాధపడుతున్న వారికి మందులిస్తున్నారు. రోగాలను మటుమాయం చేస్తున్నారు. ఈ వనమూలికల వైద్యం గురించి తాత ముత్తాత కాలం నుండి చూసి నేర్చుకుంటున్నామంటున్నారు. ఆ వనమూలికల వైద్యంతో రోగాలు దూరం చేస్తున్నామంటున్నారు గిరిజన పెద్దలు. ఇవి తెలంగాణ అప్డేట్స్.